రైట్ ఈశాన్య రాష్ట్రాల్లో కీలకమైన అసోంలో బీజేపీ తన స్థానాన్ని పదిలం చేసుకుంది. వరుసగా మూడోసారి అధికారం చేపట్టి హ్యాట్రిక్ మూత మోగించబోతోంది. అసోంలో 126 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 67 సీట్లు కావాలి. ఇప్పటివరకు బీజేపీ 96 చోట్ల లీడ్లో కొనసాగుతోంది. అసోం ప్రజలు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నాయకత్వానికి పూర్తిస్థాయి మద్దతు తెలిపారు. ఒకప్పుడు అసోంను ఏకఛత్రాధిపత్యంగా ఏలిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తన ప్రభావాన్ని కోల్పోతోంది. 20 నుంచి 25 స్థానాలకే కాంగ్రెస్ పరిమితమైంది. అసోంలో చొరబాటుదారుల అంశం ఎన్నికల్లో కీలకంగా మారింది. చొరబాటుదారుల సమస్యలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో బీజేపీ సక్సెస్ అయింది. నేషనల్ బ్యూరో చీఫ్ కళా పూర్తి సమాచారం అందిస్తారు. కళా ఏంటి అసలు మ్యాజిక్ ఫిగర్ అనుకున్న దానికంటే బీజేపీ చాలా ఎక్కువ స్థానాల్లో లీడ్ లో ఉంది. అంటే దీనికి ప్రధాన కారణం హిమంత బిశ్వ శర్మ లీడర్షిప్ క్వాలిటీస్ అనుకోవచ్చా? అస్సాం దాదాపు ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. ముందస్తుగానే అంటే ఏదైతే ఎగ్జిట్ పోల్స్ వెలువడినటువంటి సందర్భంలో మరొకసారి బీజేపీ ఇక్కడ పగ్గాలు చేపడుతుంది అన్నటువంటిది కూడా కీలకంగా వచ్చినటువంటి రిజల్ట్స్. అయితే ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా 126 స్థానాల్లో ఏకంగా 96 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. ఇంకా ప్రభుత్వం ఏర్పాటు అన్నది మాత్రం ఇక్కడ ఖాయము. గత 51 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ కంచుకొట్టగా ఉన్నటువంటి అస్సాంలో ఇప్పుడు బీజేపీ మరొకసారి మూడవసారి ఇక్కడ మనకు అంటే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా మాత్రము ఇంకా అధికారికంగా ప్రకటించేటటువంటి అవకాశము అడుగులు వేయబోతుంది. ముఖ్యంగా ఇక్కడ మహిళలు దాదాపు అంటే 8 లక్షల మందికి పైగా మహిళలకు సంబంధించినటువంటి ఇక్కడ మహిళా పథకాలు మాత్రం ఇక్కడ చాలా వర్కౌట్ అయ్యింది అన్నది మాత్రం ఖచ్చితంగా ఇక్కడ తేయాకు తోటలకు సంబంధించినటువంటి 42% పైగా కూడా చాలా కీలకమైనటువంటి స్థానాలు. అందులో 36 స్థానాలు అస్సాంలో ఉండేటటువంటి ఈ స్థానాల్లో బీజేపీ చాలా గట్టిగా కూడా ఇక్కడ ఉండేటటువంటి ఓటింగ్ శాతం కూడా ఇక్కడ ఆ రోజు అంటే ఓటైనటువంటి పర్సెంటేజ్ కూడా ఎక్కువగా బీజేపీకి మద్దతు లభించినటువంటిది. కానీ గత ప్రభుత్వం చేసినటువంటి పథకాలకు మరిన్ని కూడా పథకాలను కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఈసారి మేనిఫెస్టోలో బీజేపీ ఇచ్చినటువంటి పథకాలకు దాదాపు గత కొన్ని రోజుల నుంచి వాళ్ళకు వేతనాలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా తేయాకు సంబంధించినటువంటి ఎవరైతే తేయాకు తోటల్లో పనిచేసేటటువంటి మహిళలు ఎక్కువగా వీటిపై కూడా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. వారికి అనుగుణంగానే 2 నెలల ముందుగానే వీటికి సంబంధించినటువంటి వేతనాలను పెంచుతామన్నటువంటిది బీజేపీ ప్రభుత్వము ఇచ్చినటువంటి పక్షంలోనే ఇక్కడ ఈ ఓటింగ్ శాతం అంతా కూడా పెరిగింది. ఇప్పటి వరకు కూడా దాదాపు రైట్ అసోంలో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది. హిమంత బిశ్వ శర్మ మరోసారి అధికార పగ్గాలు చేపట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. రైట్ మల్లిక